ఈరోజు నువ్వు ప్రార్థించిన ప్రార్థనకు జవాబు రాబోతుంది. ఆమేన్. నువ్వు ప్రార్థించిన జవాబుకు ఒక గొప్ప జవాబును నేను తీసుకురాబోతున్నాను. దయచేసి నేను నీకు ఒక వ్యక్తిని చూపించబోతున్నాను. ఆ వ్యక్తి అచ్చం నాలాగనే ఉంటాడు, నువ్వు వెళ్ళి కలుసుకో అన్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. నాలాగే ఉంటాడు, నువ్వు వెళ్ళి కలుసుకో అన్నాడు. ఈ వ్యక్తి ఆశ్చర్యపడిపోయాడు. ఏంటి, యేసయ్య లాగుంటాడా? అయితే అతను చూడాలని త్వరగా షూట్ వేసుకొని, త్వరగా టై కట్టుకొని, త్వరగా బయలుదేరి కారు ఎక్కి వెళ్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడట, నువ్వు ఈ వీధి మలుపు గుండా వెళ్ళు, ఆ చివరి గుండా వెళ్ళు, ఆ చివరి గుండా వెళ్ళు, ఆ వీధి మలుపుల చివరికి వెళ్ళు, అక్కడ ఒక వ్యక్తి కూర్చొని ఉంటాడు. ఆ వ్యక్తి నేను చూపించిన వ్యక్తి, నువ్వు వెళ్ళు అన్నాడు. వెంటనే ఈ యొక్క వ్యక్తి ఆనందంతో దేవుడు చూపించే మనుషుని కలుసుకుందామని చాలా వేగంగా కారు నడుపుకుంటూ పోతున్నాడు. దేవుడు ఆలోచన చెప్పినట్టు GPS లాగా ఆయన ఎలా చెప్తే అలాగా నడుచుకుంటూ కారు నడుపుకుంటూ వెళ్తే ఒక చర్చి గుమ్మం ముందు మెట్ల ముందు ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. ఆ వ్యక్తి తలంతా మాసిపోయింది, బట్టలన్నీ చిరిగిపోయి ఉన్నాయి, పైపెచ్చు అతనికి సరైనటువంటి వస్త్రాలు కూడా లేవు, దిగంబరిగా ఉన్నాడు. అతని చేతులు చూస్తే భయంకరమైన కుష్ఠవ్యాధి, ఈగలన్నీ జుమ్మని ముసురుతున్నాయి. తన చేతుల నుంచి పచ్చి గాయాలు, జలజలని పురుగులు రాలుతూ ఉన్నాయి. ఈ స్కాలర్ అంటున్నాడు, యేసయ్యా నువ్వు చెప్పింది ఈ వ్యక్తేనా? నువ్వు చెప్పిన వ్యక్తి ఇతనేనా? లేదంటే నేనేమైనా తప్పినానా అని అంటుంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, లేదు బిడ్డ, నేను చెప్పిన వ్యక్తి ఇతడే, ఇతని దగ్గరికి వెళ్ళు, నీ మనసులో ఉన్న ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పగలడు అని చెప్పాడు. ప్రతి ప్రశ్నకు జవాబు దొరుకుతుంది, వెళ్ళు అని చెప్పగానే ఈ వ్యక్తి వెళ్ళి ఆ యొక్క కుష్ఠరోగి దగ్గర కూర్చొని, ఆ యాచకుడి దగ్గర కూర్చొని ప్రైజ్ ద లార్డ్ అని అన్నాడు. వెంటనే గొంతు ఆయన సద్మాయించుకొని, చాలా కాలమైంది నేను ప్రైజ్ ద లార్డ్ అనే స్వరం నాకు చెప్పి. ఎందుకంటే నాలాంటి యాచకుడికి, నాలాంటి కురూపికి, నాలాంటి భిక్షగాడికి ఎవరు ప్రైజ్ ద లార్డ్ చెప్పేవాళ్ళు లేరు. చాలా కాలమైంది నేను ఈ మాట విని, ప్రైజ్ ద లార్డ్ అన్నాడు. ఈ వ్యక్తి అంటున్నాడు, అయ్యా నేను బైబిల్లో కాలేజీలో చాలా పెద్ద వేదాంతిని, అంతకంటే ఎక్కువగా నేను పెద్ద స్కాలర్ని, నా మనసులో 3 ప్రశ్నలు ఉన్నాయి. ఆ 3 ప్రశ్నలకు జవాబు కోసం నేను నీ దగ్గరకు వచ్చాను. 3 ప్రశ్నలకు జవాబు కోసం నీ దగ్గరకు వచ్చాను. దయచేసి నా ప్రశ్నలకు జవాబు కావాలి అన్నప్పుడు, అడుగు బాబు, నాకు దేవుడు సెలవిస్తే ఆయన నాకు జవాబును దయచేస్తే నీతో చెప్తాను, అడుగు అని చెప్పాడు. అయితే మొదటి ప్రశ్న వినండి అనని మొదటి ప్రశ్న అడగడం ప్రారంభించాడు. ఆ మొదటి ప్రశ్న ఏంటంటే, నువ్వు ఇంతటి పేదరికాన్ని అనుభవిస్తున్నావు, ఇంతటి భయంకరమైనటువంటి ఈ కురూపిగా ఉంటున్నావు, నీ చేతుల నుంచి పురుగులు జల రాలిపోతున్నాయి, ఇంతటి బాధను ఎలా అనుభవించగలుగుతున్నావు? ఒక్కసారైనా నీకు దేవుని మీద బాధ వేయలేదా అని అడిగాడు. ఆ వ్యక్తి నవ్వుతూ, అయ్యా ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు, చాలామంది వ్యక్తులు ఉన్నారు, కానీ వాళ్ళెవ్వరూ కూడా ఈ యాచకుడనే స్థాయికి సరిపోరు. ఏ వ్యక్తి కూడా ఈ భిక్షగాడనే స్థానానికి సరిపోరు. ఏ వ్యక్తి కూడా ఈ కురుకుడు పనులతో, ఈ భయంకరమైనటువంటి కురూపి వేషం వేసుకోవడానికి, ఈ కురూపి జీవితం జీవించడానికి ఏ మనుషుడికి కూడా ధైర్యం సరిపోదు. కానీ వీళ్ళందరిలోకెల్లా నేను మాత్రమే ఈ కురూపిగా ఉండి కూడా ఆయన్ని సేవించగలనని ఆయన నమ్మి నాకు ఈ కురూపి జీవితాన్ని ఇచ్చాడు. ఆయన కంటే మించిన గొప్ప దేవుడు ఎవ్వరూ లేరు అన్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఈ వ్యక్తి కుప్పగూలిపోయాడు. ఇంతటి కురూపైన జీవితంలో కూడా నువ్వు దేవుడు గొప్పవాడు అంటున్నావు ఏంటి అని అంటే, అవును బాబు, ఆయన గొప్పవాడు. యాచకుడుగా నేనొక్కడే సరిపోతానని, ఈ పేదరికను నేనొక్కడే సరిపోతానని, ఈ యొక్క భవబాంధ్యాలకు దూరమై అన్నిటికీ నేను విసర్జించబడిన వాడి, అన్నిటికీ నేను నెట్టివేయబడిన వాడిగా నేనొక్కడే సరిపోతానని ఆయన నమ్మి నాకు ఈ స్థాయిని ఇచ్చాడు. అయినా ఈ స్థాయిలో ఆయన్ని సేవించడానికి కృపనిచ్చాడే, ఆయన వంటి గొప్ప దేవుడు నా జీవితంలో దొరకడమే నా ధన్యత అన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ వ్యక్తి అన్నాడు, అయ్యా రెండవ ప్రశ్న మిమ్మల్ని వేయాలనుకుంటున్నాను, దయచేసి నాకు చెప్పండి. అడుగు బాబు అన్నాడు. ఏమి లేదండి,
రెండవ ప్రశ్న ఏం లేదు, మీరు తినడానికి ఆహారం లేదు, కనీసం ఈ పూటకు కూడా మీకు రొట్టె ముక్క కూడా లేదు. నేను చూస్తూ ఉన్నాను, ఆ ఎండిపోయిన రొట్టె ముక్క అక్కడ పెట్టుకొని ఉన్నారు, ఒక గ్లాసులో మంచినీళ్ళు పక్కన పెట్టుకొని ఉన్నారు. ఎప్పుడైనా నీకు ఈ యొక్క ఆకలి దప్పుల మధ్యలో, ఎప్పుడైనా ఈ అవమానపు జీవితం మధ్యలో యేసుక్రీస్తు ప్రభుని నిందించడానికి మనసు రాలేదా అని అడిగాడు. మళ్ళీ ఎప్పుడైనా నేను నిందించడానికి మనసు రాలేదా అని అంటే ఆ యొక్క యాచకుడు నవ్వుతూ చెప్తున్నాడు, లేదు బాబు, ఈ ఎండిపోయిన రొట్టె ముక్కను నేను ఈ నీళ్ళల్లో అద్దుకునేటప్పుడు ఈ ఎండిపోయిన రొట్టె మొక్కే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు శరీరమని, ఆ ఎండిపోయిన ఆ యొక్క రొట్టె మొక్కే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు శరీరమని విశ్వసించి ఆ మంచినీళ్ళే ఆయన రక్తమని నేను బహుబలంగా నమ్ముతా. ఏంటి ఆ మంచినీళ్ళు యేసే రక్తమా? అవును బాబు, కానాను వివాహంలో మంచినీటిని దేవుడు రక్తంగా మార్చాడు కదా, ఇప్పుడు నా యేసయ్య ఈ మంచినీటిని రక్తంగా మార్చడానికి శక్తిమంతుడు, సమర్థుడు. శక్తిమంతుడు, సమర్థుడు. నేను ప్రతిరోజు ఆయన రక్తంలో, ఆయన శరీరంలో పాలు పప్పులు పొందుతున్నాను. ఆయన రక్తము తిని త్రాగువాడే నిత్య జీవము కలిగిన వాడని నా యేసయ్య చెప్పినట్టు ప్రతిరోజు నేను నిత్య జీవానికి వారసుని అవుతున్నాను. ఎన్నడూ కూడా నా దరిద్రతను బట్టి, ఆకలిని బట్టి ఒక్కసారి కూడా యేసయ్య నేను దుఃఖపరచలేదు అన్నాడండి. కొట్టండి చప్పట్లు గట్టిగా. మూడవ ప్రశ్న అడిగాడు, అయ్యా చివరి ప్రశ్న, మరి ఇంత బాధ అనుభవిస్తున్నారు, నిలువ నీడలేదు, ఆ పంచన ఈ పంచన ఆ అరుగుల మీద ఎరుగుల మీద కూర్చొని ఉన్నారు. ఒక్కసారైనా వర్షానికి తడుస్తున్నప్పుడు, ఎండకి ఎండుతున్నప్పుడు, ఈ చలికాలంలో నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు? నువ్వు ఎలాగ నా దేవుడు గొప్పవాడని చెప్పగలుగుతున్నావు అని అంటే ఆ భిక్షగాడు అన్నాడట, అయ్యో నేనెందుకు పేదవాడిని అవుతాను? నాకు ఒక పెద్ద అంతఃపురం ఉంది. ఆ అంతఃపురము ఈ మనుషులు ఎవరికి కనబడదు. నా హృదయం అనే అంతఃపురములో ఒక గొప్ప రాజకోట ఒకటి ఉంది. ఆ రాజకోటలో విశాలమైనటువంటి మందిరం ఒకటి ఉంది. ఆ మందిరమే నా హృదయము. నా హృదయ సింహాసనములో సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు సింహాసనాసుడైనాడు. ఆ మందిరములో నేను దాసుడుగా ఉన్నాను. నా హృదయ సింహాసనమందు నా యేసు రారాజై నన్ను పరిపాలిస్తున్నాడు. ఆయన గాక వేరొక దేవుడు లేడు. ఆయన గాక వేరొక దేవుడు లేడు. నేను నీ ప్రపంచంలో ఉన్న వారందరికంటే, ఈ ప్రపంచంలో ఉన్న వారందరికంటే నేను గొప్పవాడును, ధనికుడును. నాకు తినడానికి తిండి లేకపోయినా, కట్టుకోవడానికి వస్త్రం లేకపోయినా, జీవించడానికి సరైన నివాసం లేకపోయినా, నా యేసు నా హృదయ సింహాసనంలో ఆసీనుడై ఉన్నాడు. ఆయన రాజై ఉన్నాడు. నేను ఆయన దాసుడై ఉన్నాను. ఈ ప్రపంచంలో నా అంత ధనవంతుడు ఇక్కడ ఎవ్వరూ లేదని చెప్పాడండి. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఈ స్కాలరు గుండె పగిలిపోయి దేవుడు చెప్పినటువంటి మాటలు విని, ఆ వ్యక్తి ద్వారా పొందుకున్న ప్రతి జవాబుని విని దుఃఖంతో వెళ్ళిపోతున్నాడు. ఈ రాత్రి నేను నీ కొరకు ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఒక మాట చెప్పాడు, నా కుమారుడా, ఈ రాత్రి నేను నా ప్రజలను పరిశీలించి చూస్తున్నాను. ఈ రాత్రి నా ప్రజలను నేను దృష్టించి చూస్తున్నాను. ఈ రాత్రి నా ప్రజలను నిరాశతో పంపించడానికి నా యేసయ్య ఇక్కడికి రాలేదు. ఎందుకంటే వాక్యంలో రాయబడింది, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2-3 వచనాల్లో 7 దీపస్తంభాల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులేమనగా అని రాయబడింది. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ సంచరిస్తున్నాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ నిలిచి ఉన్నాడు. ఈ రాత్రి దేవుని యొక్క ప్రత్యక్షత ఇక్కడ నిన్ను నన్ను దర్శించుచున్నది. విశ్వసించేవాడు కలవరపడడు. ఈ రాత్రి నీవు ఒక ప్రత్యక్షతలోకి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు భౌతిక లోకంలో ప్రయాణం చేస్తే నీకు ఇక్కడ కేవలము మానిటర్లు కనబడతాయి, వెనకల కర్టన్ కనబడుతుంది, వెనకల దైవ సేవకులు కుర్చీలు మాత్రమే కనబడతాయి. ఎప్పుడైతే నువ్వు ఆత్మలోకంలో ప్రయాణం చేస్తావో, ఎప్పుడైతే ఆత్మ దేవునితో ప్రయాణం చేస్తావో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో మిళితమై ఉంటావో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో సహవాసం చేయడం ప్రారంభిస్తావో, నీ చుట్టూ దేవుని అగ్ని వలయం నిలిచి ఉండడం నువ్వు చూస్తావు. నీ చుట్టూ దేవుని ప్రత్యక్షను చూస్తావు. నా వెనక ముందు దేవదూతలు నిలిచి ఉన్నారు, నా కుడి వైపున వెనక వైపున దేవదూతలు నిలిచి ఉన్నట్టు చూస్తున్నాను. నా చుట్టూ దేవుని యొక్క కంచె ఉంది. ఎందుకంటే యోబు 1:10 ప్రకారముగా దేవుని కంచె ఉన్నట్టు, నా వెనక ముందు దేవుని దూతలు ఆవరించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ నిలిచి సంచరిస్తున్నాడు. నువ్వు ఆత్మలోకంలో ప్రయాణం చేస్తే ఈ రాత్రి యేసయ్యను చూస్తావు. భౌతిక లోకంలో ప్రయాణం చేస్తుంటే ఈ రాత్రి నీకేం కనపడదు. ఈ రాత్రి నువ్వు దేవుని యొక్క ప్రత్యక్షత రావాలని దేవుడిని పరిశీలించి చూస్తున్నాడు. నీ మీద దృష్టించాడు, నీకు ఆలోచన చెప్పబోతున్నాడు. నిన్ను దేవుడు సమభూమి గల ప్రదేశంలో నడిపించిందని దీవించబోతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. నడిపించిందని దీవించబోతున్నాడు.
ఈ రాత్రి దేవుడు మొదట నలిగిన హృదయం కలిగిన వారిని పరిశీలించుచున్నాడు. చదవండి నాతో పాటు. దావీదు కీర్తన 9:9. దావీదు కీర్తన 9:9. దావీదు కీర్తన 9:9. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గము. నలిగిన వారికి తాను మహాదుర్గము. ఈ రాత్రి చాలామంది నలిగిన హృదయాలతో ఇక్కడికి వచ్చారు. పైకి బాగానే కనబడుతున్నారు, పైన నవ్వులు కనబడుతూనే ఉన్నాయి, పైన మంచి మంచి జీవితాల్లాగానే ఉన్నాయి, కానీ లోపల అంతరంగంలో కొంతమంది నలిగిన స్థితిలో ఈ రాత్రి ఇక్కడ నిలిచి ఉన్నారు. చాలామంది సేవకుల మధ్యలో నలిగిన హృదయాల మధ్య నలిగిన సేవలు చేస్తూ అనేక సార్లు కన్నిటితో కొనసాగుతున్నారు. చాలామంది జీవితంలో కుటుంబంలో అనేకమైన కలతలున్నా, కుటుంబంలో అనేకమైన విభేదాలున్నా, కుటుంబం మధ్య అసమాధానము ఉరతులుతున్నా దేవుని కొరకు పైన చిరునవ్వు కనబడుతుందే కానీ అంతరంగంలో నిజమైనటువంటి ఆనందం కనబడిన వారు ఈ రాత్రి ఇక్కడికి వచ్చారు. ఈ రాత్రి ఇక్కడికి వచ్చి ఉన్నారు. నలిగిన హృదయాలను దేవుడు చూస్తున్నాడు. నీ హృదయం ఎంతగా నలిగిపోయిందో దేవునికి తెలుసు. నాతో పాటు చూడండి దయచేసి. దావీదు కీర్తన అనగా 51:7. దావీదు కీర్తన 51:7. 51:7. నేను 51:7. హిస్సోపుతో నా పాపమును పరిహరింపుము, హిమము కంటేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. చాలండి, నీవు నన్ను కడుగు అంటున్నాడు. నలిగిన హృదయాలకు కావాల్సింది రాత్రి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం కావాలి. యేసుక్రీస్తు రక్తం చేత ఎప్పుడైతే నువ్వు కడగబడతావో, ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్తం చేత నువ్వు సంధించబడతావో, ఎప్పుడైతే యేసయ్య రక్తం చేత పరిపూర్ణంగా నువ్వు కడగబడతావో, నీ జీవితంలో దేవుడు చేసే కార్యం ఎలా ఉంటుందంటే, ఒకసారి నాతో పాటు చూడండి. ఆయన నలిగిన హృదయాన్ని చదవండి నాతో పాటు దయచేసి ఆ మాట. ఆయన నలిగిన హృదయమును అలక్ష్యము చేసే దేవుడు కాదు. 51:17. 51:17. నేనే చదువుతాను, గమనించండి. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి, దేవా విరిగి నలిగిన హృదయమును నువ్వు అలక్ష్యము చేయవు. ఈ రాత్రి విరిగి నలిగిన హృదయాలు ఎక్కడ ఉన్నాయి? పరిస్థితుల మధ్యలో నలిగిపోయిన జీవితాలు, కుటుంబాలలో అసమాధానమైపోయిన జీవితాలు, పైన మనుషులు కట్టుకున్నటువంటి అశాశ్వతమైనటువంటి ఊహల మధ్యలో ఊహకు తొలుగుతూ దేవుని శక్తిని అనుభవించిన వారు ఇక్కడ ఉన్నారు. నలిగిన హృదయాలను నా దేవుడు అలక్ష్యం చేయుడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రశ్నని వేయనిమ్ము. ఎంతమంది నేను నిర్లక్ష్యం చేశారు? అయిన వారి మధ్య, పోయిన వారి మధ్య, బంధువుల మధ్య, రక్త సంబంధాల మధ్య, స్నేహితుల మధ్య, దూరస్తుల మధ్య, సమీపస్తుల మధ్య చాలాసార్లు విరిగి నలిగిన హృదయంతో జీవించావు. చాలాసార్లు వ్యక్తిగతంగా నువ్వు అలసిపోయావు. చాలాసార్లు వ్యక్తిగతంగా ప్రయాణించలేకపోయావు. దీనికి కారణం ఏంటంటే నీ జీవితం అంతా విసిగిపోయింది. ఈ రాత్రి దేవునికి నలిగిన హృదయాలు కావాలి. చాలామందికి అర్థం కాదు. ఒక గొప్ప దైవజనుడు, ఆయన పేరు స్మిత్ విగిల్స్వర్త్. ఆ గొప్ప దైవజనుడు ఒక రోజున తను ప్రార్థన చేసుకుంటుంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడంట, స్మిత్, నిన్ను ఈ ప్రపంచంలో ఒక గొప్ప దైవజనుడిగా నేను 17వ శతాబ్దంలో చూపించబోతున్నాను అని చెప్పాడట. ఆ పక్కనున్న స్నేహితులు చెప్పారట, స్మిత్, తినడానికి తిండి లేదు, సరైన వసతి లేదు, మందిరము నీకు చాలా చిన్నది, అంతకంటే నువ్వు చేస్తున్నటువంటి ప్రాంతము, పరిచర్య చేస్తున్న ప్రాంతం ఒక మురికివాడ. ఈ మురికివాడల నుంచి నువ్వు దేశాలు ఖండాలు దాటుకొని సేవ చేయగలవా? ఈజ్ ఇట్ పాసిబుల్ టు మీ? ఇది నీకు నిజంగానే సాధ్యపడుతుందా? ఆలోచించి చూడు. దేవుడు మాట్లాడినంత మాత్రాన సరిపోతుందా? ఆ మాట నెరవేరాలి కదా. నెరవేరడానికి ఎన్ని తరాలు పడుతుంది, ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని సంవత్సరాలు పడుతుంది అని స్నేహితులంతా స్మిత్ విగిల్స్వర్త్ని నిరుత్సాహపరిచారు. తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ స్మిత్ విగిల్స్వర్త్ని చాలా తక్కువ చేసి మాట్లాడారు. కానీ ఆ దైవజనుడు దేవునికి తన హృదయాన్ని అప్పగించాడు, వాక్యాన్ని నమ్మాడు, వాక్యమైన దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నాడు. దేవా, నువ్వు విరిగి నలిగిన హృదయాన్ని అలక్ష్యం చేయవని రాయబడింది. ఈ రాత్రి విరిగిన హృదయంతో ఇక్కడికి వచ్చాను, ఈ రాత్రి నలిగిన హృదయంతో ఇక్కడికి వచ్చాను. నన్ను అలక్ష్యం చేసే దేవుడు కాదు. ఒకసారి నన్ను దర్శించు ప్రభు అని
తన 2 చేతులు ఒక ఎడారి ప్రాంతంలో వెళ్ళి చేతులు ఎత్తి ప్రార్థిస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడంట, స్మిత్ విగిల్స్వర్త్, నువ్వు మాట్లాడిన చోటల్లా నేను నిలబడి నీకు బదులుగా మాట్లాడతాను, వెళ్ళు అన్నాడట. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. స్మిత్ విగిల్స్వర్త్ గారు 17వ శతాబ్దంలో చేసినంత పరిచర్య ఆ శతాబ్దంలో ఎవరు ఆయన ముందు నిలబడలేకపోయారు. ఆయన పరిచర్య ముందు ఎవరు నిలబడలేకపోయారు. చచ్చిన వాళ్ళు లేపబడ్డారు. అనేక మంది ఆశ్చర్యమైనటువంటి స్వస్థతలు పొందారు. స్మిత్ విగిల్స్వర్త్ వస్తుంటే అనేక మంది ఆయన నీడబడగానే స్వస్థచిత్తులై వెళ్ళిపోయారు. ఆయన ఊర్లోకి రాగానే ప్రజలు రక్షణలోకి వచ్చి పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడిపోయేవాళ్ళు. ఒక రోజున స్మిత్ విగిల్స్వర్త్ వారు ఓ ట్రైన్లో వెళ్తూ ఉన్నాడు. ఆయన ఒకసారి ఆ ఊరు వైపు చేతులు చాచి ప్రార్థన చేశాడు, ప్రభువా ఈ సమయంలో ఈ ఊరిలో వాళ్ళకి రక్షణ దయచేయి, ఈ ప్రజలకు రక్షణ దయచేయి, యేసు నామములో ప్రార్థిస్తున్నాను, ఆమేన్ అని చెప్పి వెళ్ళిపోయాడు. ట్రైన్ వెళ్ళిపోతుంది, చేతులు చాచాడు, ప్రార్థన చేసాడు, వెళ్ళిపోయాడు. కొన్ని సంవత్సరాల తర్వాత స్మిత్ విగిల్స్వర్త్ గారు ఆ ప్రదేశానికి వాక్యం చెప్పడానికి పిలువబడ్డాడు. ఏ ప్రదేశం కొరకైతే ప్రార్థించాడో, ఏ గ్రామం కొరకైతే ప్రార్థన చేయబడ్డాడో అదే గ్రామంలో సువార్త చెప్పడానికి ఆ దైవజనుడు పంపించబడిన తర్వాత ఆ దైవజనుడి దగ్గరికి చాలామంది ప్రజలు వచ్చారు. చాలామంది ఆ రోజు మందిరం అంతా నింపబడిపోయింది. ఆ యొక్క బయట ఆవరణం అంతా నింపబడిపోయింది. అందరూ ఆనందంగా పరిశుద్ధాత్మతో గంతులేస్తున్నారు. ఈ లోపల సేవకుడిని అడిగాడు, అయ్యా ఏంటి ఆశ్చర్యం, నేను ఈ ఊరు గురించి ఒకప్పుడు విన్నాను, ఇది చాలా కఠినమైన ఊరని, మొద్దుబారిన ఊరని, రక్షణ లేని ఊరని, పాపక్షమాపణ ఎరుగని ప్రజలని, వీళ్ళ గురించి నేను ఎంతగానో కఠినంగా విన్నాను. కానీ ఏంటి ఈరోజు ఇన్ని 100 మంది వచ్చారు మందిరావరణంలో కంటే? ఏమోనండి నాకు తెలియదు, కానీ ఒక అద్భుతం జరిగింది. సరిగ్గా ఒక రోజున అర్ధరాత్రి 3 గంటల సమయంలో వేకుజామున మంచాల మీద పడుకున్న వాళ్ళు ఒక్కసారిగా లేచి ఎలుగెత్తి ప్రార్థించడం ప్రారంభించారు. వీధుల్లో పడుకున్న వాళ్ళు ఒక్కసారిగా మందిరం దగ్గర పరిగెత్తుకొని వచ్చి యేసు మా పాపాలు క్షమించని ఏడవడం ప్రారంభించారు. ఇళ్లలో ఉన్న వాళ్ళు ఒక్కసారిగా పరిగెత్తుకొని మందిరం దగ్గరకు వచ్చి గుండెలు బాదుకుంటూ పాపాలు ఒప్పుకున్నారు. అనేక మంది ఆ రోజున దాదాపు 400 మందికి పైగా ప్రజలు రక్షించబడ్డారు. నా జీవితంలో మర్చిపోలేనండి, ఆ రోజు జరిగిన అద్భుతం మరెన్నడూ జరగలేదు, ఏంటో నాకు తెలియదు అని అన్నాడు. వెంటనే స్మిత్ విగిల్స్వర్త్ వారు ఆ ట్రైన్లో ప్రార్థన చేసేయడానికి వెళ్ళినప్పుడు ఆ తారీఖును చూసుకుంటే సరిగ్గా ఆ దైవజనుడు ప్రార్థన చేసిన సమయము, ఈ ప్రజలు రక్షించబడిన సమయము ఒకే సమయమై ఉన్నది. ఒకే సమయమై ఉన్నది. ఒకే సమయంలో వాళ్ళు రక్షణలోకి వచ్చారు. బిడ్డ, ఈరోజు నీ ప్రార్థన శక్తివంతమైంది. నీ పరిచర్య చిన్నదే కావచ్చు. ఒకవేళ నీ విరిగి నలిగిన హృదయంతో ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. ఒకవేళ నలిగిన హృదయంతో ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. ఈ రాత్రి దేవుని వాక్యం చెప్తుంది, విరిగి నలిగిన హృదయాలను ఆయన అలక్ష్యం చేసే దేవుడు కాదు. నీ పరిచర్యని దేవుడు అలక్ష్యం చేసే దేవుడు కాదు. నీ సంఘాన్ని దేవుడు ఎప్పుడు చిన్న చూపు చేసే దేవుడు కాదు. నీ పరిచర్య చాలా చిన్నదిగా కనపడినా ఈ రాత్రి దేవుని విశాలత కలిగిన కన్నులకు నువ్వు గొప్ప పరిచర్య చేయబోతున్నావు. కొట్టండి చప్పట్లు గట్టిగా, గొప్ప పరిచర్యలకు నువ్వు చేయబోతున్నావు. అందుకే వాక్యంలో రాయబడింది, హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనంలో రాయబడింది, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించను రాయబడింది. విశేషంగా యెషయా గ్రంథం 55:10లో రాయబడింది, పర్వతాలు తిరుగుపోయినా మెట్టలు కట్టలేనా నా కృప నిన్ను విడిచిపోదని రాయబడింది. అంతకంటే ఎక్కువగా సంఖ్యాకాండం 11వ అధ్యాయం 23వ వచనంలో రాయబడింది, నేడు వారి కన్నులు ఎదుట నేను గొప్ప చేయ మొదలు పెట్టదును, అంతకంటే నా బాహుబలం ఏమైనా తక్కువైందా, నా మాట నీ ఎడల నెరవేరుతుంది లేదు, నేను ఇప్పుడు చూచలేను. దేవుని మాట నీ జీవితంలో నెరవేరాలని, దేవుని చిత్తం నీ జీవితంలో నెరవేర్చబడాలని, దేవుని ప్రణాళిక నీ చిన్న జీవితంలో నెరవేర్చబడాలని గొప్ప దేవుని ఈరోజు ఆహ్వానించు. నలిగిన నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా, నలిగిన జీవితాలలో దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. మీకు ఒక మాట చెప్తాను, నేను ఇలాగనే వాక్యం చెప్తూ ఉన్నాను. ఇలాగనే వాక్యం చెప్తుంటే ఆ ప్రార్థన అంతా అయిపోయింది. కూటమైపోతానే ఒక యవనస్తురాలు నా దగ్గరకు వచ్చింది, అన్నయ్య నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పింది. ఆ రోజు ఈ కూటంలో ఒక బర్త్డే సెలబ్రేషన్ జరిగింది. ఒక చిన్న బిడ్డకు అందరూ చాక్లెట్స్ పంచారు. తినుబండరాలు పంచుతాంగా అలాగనే చాక్లెట్స్ అందరికి పంచారు. చాక్లెట్స్ పంచితే ఈ అమ్మాయి నా దగ్గరకు వచ్చి అన్నయ్య నా బిడ్డ కోసం ప్రార్థన చేయండి అనింది. నేను చూస్తుంటే బైబిల్ ఇలా తీసి ఆ బైబిల్ నుంచి ఒక చాక్లెట్ పేపర్ బయట తీసింది. కింద పడైపోయింది కదా చాక్లెట్ పేపర్. ఆ చాక్లెట్ పేపర్ తీసి అన్నయ్య మీరు చూస్తూ ఉండండి అని చెప్పి ఆ చాక్లెట్ పేపర్ని పైన ఇలాగ లాగి ఇలా తిప్పి తల చేసింది. ఇలా లాగింది,
ఇలా చేతిని ఒకటి చేసింది, ఇలాగ ఒక లాగింది, చేతిని చేసింది, ఈ పక్క చాక్లెట్ పేపర్ లాగింది, 2 కాళ్ళుగా మార్చింది. ఇది నా బిడ్డే అన్నయ్య, ఈ బిడ్డ మీద నువ్వు చేపెట్టి ప్రార్థన చేయండి. నేను ఆశ్చర్యపడిపోయాను. చాక్లెట్ పేపర్ మీద ఆ అమ్మాయి విశ్వసించి నా బిడ్డ ప్రార్థన చేయన్నయ్య అని చెప్పింది. ఆ చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు, ఆ అమ్మాయికండి కడుపులో నీరుగడ్డలు ఉన్నాయండి, ఆ అమ్మాయికండి ఇంక పిల్లలు పలికినట్టు యోగం లేదు. ఎందుకంటే ఆ అమ్మాయి గొడ్డుబోద్దు అయిపోయింది. ఆ అమ్మాయి అంటే ఊర్లో అందరికీ చాలా అసహ్యము. ఏ శుభకార్యాలకి వచ్చినా ఆ అమ్మాయిని ఎక్కడ కూడా పేరంటాలకి పిలవరు. ఆ మాట అనగానే ఆ అమ్మాయి ఏడుస్తూ వెళ్ళిపోతుంది. అందరికీ ప్రార్థన చేస్తున్న అమ్మాయి వెళ్ళిపోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు నాతో, నా కుమారుడా, నువ్వు ఆమెను వెనక్కి పిలువు, నేను ఆమెకు సంతానాన్ని ఇవ్వబోతున్నాను, నువ్వు పిలువు అన్నాడు. నువ్వు పిలువు, జస్ట్ యు కాల్ టు హర్ నేమ్, నువ్వు పిలువు అని అన్నాడు. ఈ లైవ్లో వాళ్ళు చూస్తున్నారు. వెంటనే ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది. అమ్మా అమ్మా ఆగు, వెనుకరా అమ్మ, వెనుకరా అన్నాను. అమ్మాయి ఏడుస్తూ వచ్చింది, కళ్ళంతా ఎర్రగా అయిపోయి ఉన్నాయి. బిడ్డ ఏడవకు, నా దేవుడు చెప్పాడు, నీ బిడ్డ ఎక్కడా అని అడిగాను. వెంటనే మళ్ళీ బైబిల్ తీసి ఆ చాక్లెట్ పేపర్ని తెచ్చి ప్రార్థన చేయన్నయ్య అనింది. నేను ఒక్కసారిగా లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు, అనగా అదృశ్యమైనవి ఉన్నట్టుకు రుజువైనటువంటి దేవుని శక్తి, విశ్వాసానికి రుజువు అదృశ్యమైనవి ఉన్నట్టుకు రుజువైనది కనుక కాబట్టి ఈ సమయంలో ఆ చాక్లెట్ పేపర్ నేను చూడలేదు. నేను ఆత్మలోకంలో ప్రయాణం చేసి ఆ చాక్లెటే ఒక బిడ్డలాగా నేను చూచి, అమ్మ ఈ బిడ్డని చేతిలో పెట్టమ్మని చెప్పి ఈ 2 చేతుల్లో ఆ చాక్లెట్ పేపర్ పెట్టుకొని నా గుండెలకు హత్తుకొని ప్రార్థన చేశాను. ప్రభువా, ఈ తల్లికి నువ్వు మరి గర్భఫలాన్ని ఇవ్వబోతున్నావు, ఈ జీవితంలో నిందను తొలగించబోతున్నావు, ఈ జీవితంలో ఒక అద్భుతాన్ని చేయబోతున్నావని ప్రార్థన చేసి ఒక్కసారిగా అమ్మ నీ బిడ్డను తీసుకోనగానే ఆ అమ్మాయి ఇలా ఒడిబట్టింది. వెంటనే ఆ ఒడిలో ఆ చాక్లెట్ పేపర్ పెట్టి, బిడ్డ నువ్వు వెళ్ళు, నా యేసయ్య నిన్ను దర్శించబోతున్నాడు, వెళ్ళమ్మా అని చెప్పి. ప్రభువారు వింటున్నారు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో 4వ నెలలో ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసి, అన్నయ్య దేవుడు నా జీవితంలో అద్భుతం చేశాడు, ఎప్పుడు నాకు 3వ నెల కన్సీవ్ అయ్యానని చెప్పింది. అమ్మాయి అద్భుత రీతిగా ఆడబిడ్డకి జన్మనిచ్చింది. ఆ అమ్మాయి ముద్దు పేరు అంటే తెలుసా? చాక్లెట్. ముద్దు పేరు ఏంటండి? చాక్లెట్. నేనే పెట్టా ఆ అమ్మాయి పేరు చాక్లెట్. సో స్వీట్ ఆఫ్ ద చాక్లెట్. చాక్లెట్ పెరిగి పెద్దదయ్యింది. ఆ అమ్మాయికి నిస్సి అని పేరు పెట్టాం, ముద్దు పేరేమో చాక్లెట్ అని పేరు పెట్టాం. మనిషి కోరికలు ఎక్కువ కాదండి, ఆశ ఎక్కువ కదా. అన్నయ్య ఈ చాక్లెట్కి ఇంకొకటి తోడుంటే బాగుండు, ప్రార్థన చేయి అన్నయ్య అని చెప్పింది. చాక్లెట్కి ఎవరు తోడు ఉండాలి? క్యాడ్బరీ చాక్లెట్ తోడై ఉండాలి. ఆమెన్. క్యాడ్బరీ అంటే ఎవరు? మగపిల్లోడు. ప్రార్థన చేద్దామమ్మని ప్రార్థన చేశాను. యేసుక్రీస్తు నామంలో చక్కనైన కుమారుడు ఇచ్చాడు. వాడి పేరు నేను ముద్దు పేరు క్యాడ్బరీ అని పేరు పెట్టా. ఆమెన్. వాడి పేరు క్యాడ్బరీ అని పేరు పెట్టా. వాడి పేరేమో జాయ్ బాబు అని నామాన్ని ప్రతిష్ఠ చేశాను. ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఈ రాత్రి నా దేవుడు నలిగిన నీ గర్భములో అద్భుతాన్ని చేసి పంపించబోతున్నాడు. నువ్వు ఎవరి దగ్గర అయితే నిరీక్షణ ఆధారాన్ని కోల్పోయావో, ఎవరి దగ్గర అయితే నువ్వు అనేక సార్లు వెసులుబాటును, అవమానాన్ని, నిందను ఎదుర్కొన్నావో, వారి కన్నులు ఎదుట దేవుడు నిన్ను కట్టబోతున్నాడు. ధైర్యం తెచ్చుకో. ఈ రాత్రి దేవుడు నిన్ను ఆశీర్వదించడమే కాదు, నలిగిన జీవితాల పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగినాడు. అందుకే వాక్యంలో రాయబడింది, అనగా దావీదు కీర్తన 74:21 వచనం. దావీదు కీర్తన 74:21 వచనం. దయచేసి చదవండి. దావీదు కీర్తన 74:21 వచనం. నలిగిన వానిని అవమానముతో నీవు వెనుకొక మరలా వెళ్ళనీయవు. అంతేనా అన్నయ్య? ఒకసారి మైక్ తీసి పెట్టుకున్నా ఒకసారి. ఏమవుతుంది? మైక్లన్నీ నీ దగ్గరే ఉన్నాయిగా. చదువు సార్, ఇప్పుడు చదవండి అంకుల్. నలిగిన వానిని అవమానముతో వెనుకకు మరలనీయకము. ఆమెన్. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా. ఇంకొకసారి చెప్పండి. నలిగిన జీవితాలను, నలిగిన సేవకులను, నలిగిన కుటుంబాలను ఈ రాత్రి దేవుడు అవమానంతో వచ్చిన మిమ్మల్ని తిరిగి అవమానంతో పంపించడు, ఆశీర్వదించే పంపించబోతున్నాడు. కొట్టండి చప్పట్లు వేసే గట్టిగా, ఇంకా గట్టిగా. ఈ రాత్రి దేవుడు ఆశీర్వదించిందని పంపించబోతున్నాడు. విశ్వసించు. దేవునికి నువ్వు కావాలి. ఈ రాత్రి నలిగిన హృదయాలను దేవుడు పరిశీలిస్తున్నాడు, నలిగిన జీవితాలను దేవుడు పరిశీలిస్తున్నాడు, వారిని దృష్టించి చూస్తున్నాడు.
వారిని దృష్టించి చూస్తున్నాడు. స్మిత్ విగిల్స్వర్త్ అనుకున్నాడట, అయ్యో ఆ రోజు నేను ట్రైన్లో వెళ్ళేటప్పుడు నేను ప్రార్థన చేసిన సమయం 3 గంటలు, నేను ప్రార్థన చేసిన సమయం 3 గంటల సమయం, అది వేకువజామున కిటికీలోంచి చేతులు చాచిన దానికే ఇంత అద్భుతం చేశాడే. ఆ రోజు ఇంకొంచెం ఎక్కువ ప్రార్థించుంటే ఇంకెన్ని అద్భుతాలు దేవుడు చేసి ఉండేవాడు. నీ ప్రార్థన జీవితాన్ని బట్టే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. అందుకే వాక్యంలో రాయబడింది, అనగా మార్కు వార్త అనగా 1వ అధ్యాయం, మార్కు వార్త 2వ అధ్యాయము నేను చదువుతున్నాను, గమనించండి. మార్కు వార్త, థ్యాంక్ యూ జీసస్. మార్కు వార్త నేను చదువుతున్నాను, అనగా 1వ అధ్యాయం 35వ వచనం. మార్కు వార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఇంక నువ్వు చాలా ఆయన పెందల కన్నా లేచి ఇంక నువ్వు చాలా చీకటి ఉండగా ఆయన ప్రార్థన చేయటకు ఏకాంతంగా అరణ్య ప్రదేశంకి వెళ్ళి అక్కడ ప్రార్థించుచూ ఉండెను. యేసుక్రీస్తు ప్రభుకి ఏకాంతంగా వెళ్ళి పెందల కడలు లేచి ప్రార్థన చేసే అలవాటు ఉంది. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు ప్రశ్నని వేయనిము, నిజంగా నీకు ప్రార్థన చేసే అలవాటు ఉందా? పెందల కడనే లేచి వేకు నేను దేవుని వెతికే అలవాటు నీకుందా? నువ్వు దేవుని వెతికి ఎంతకాలమైంది? నువ్వు దేవుని స్వరమిని ఎంతకాలమైంది? దేవుని చిత్తం చేసి ఎంతకాలమైంది? దేవుని యొక్క స్వభావాన్ని జీవితంలో మరి దేవుని కొరకే జీవించడానికి అర్పించుకుని ఎంతకాలమైంది? నీలో ఎక్కడో దేవునికి నచ్చనివి కొన్ని ఉన్నాయి. అందుకే పత్రస్వత 13:14 రాయబడింది, నా తండ్రి చేత నాటబడని మొక్కలు ఈ రాత్రి నీ హృదయంలో నుంచి పెకిలించబడాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. నా తండ్రి చేత నాటబడినవి కొన్ని నీ జీవితంలో ఉన్నాయి. నా తండ్రి చేత నాటబడినవి కొన్ని నీ జీవితంలో ఉన్నాయి. అవి పెకిలించబడాలి. అవి నువ్వు పెకిలించబడితేనే నువ్వు ఆశీర్వదించబడతావు. ఆ హృదయంలో ఉన్నటువంటి కొన్ని వ్యతిరేకమైన మొక్కలు కొన్ని ఉన్నాయి, వాటిని ఈరోజు పెకిలించుకో. ప్రార్థన లేదా? ప్రార్థన జీవితం ప్రారంభించు. వాక్యం చదవడం ఆపేసావా? వాక్యం చదవడం ప్రారంభించు. నిన్నే నువ్వు వేకువజామున లేచి ప్రార్థిస్తావు. ప్రతిరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీ గుమ్మం దగ్గర వచ్చి నిలబడ్డాడు, కానీ నువ్వు ప్రార్థించడం ఆపేసావు. అందుకే మార్కు వార్త 1వ అధ్యాయం 30వ వచనం రాయబడింది, ఇంక నువ్వు చాలా చీకటి ఉండగానే పెందలకన్నా లేచి ప్రార్థన చేయటకు ఏకాంతంగా అరణ్య ప్రదేశం వెళ్ళి అక్కడ ప్రార్థించడం రాయబడిందండి. విలాపవాక్యం 2వ అధ్యాయం 19వ వచనం రాయబడింది. అనగా విలాపవాక్యంలో 2వ అధ్యాయం 19వ వచనంలో నీళ్లు కుమ్మరించినట్లు హృదయమున సన్నిధిలో కుమ్మరించమని రాయబడింది. దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించాల్సిన నీవు, దేవునికి నీ జీవితాన్ని ఇవ్వాల్సిన నీవు చాలాసార్లు నీ జీవితాన్ని నీ చేతిలో ఉంచుకున్నావు. నీ జీవితాన్ని నీ చేతిలో ఉంచుకున్నావు. నీ భర్తను ఎప్పుడైతే దేవుని చేతికి అప్పగించుంటావో అప్పుడు నీ భర్త రక్షించబడి ఉండేవాడు. ఎప్పుడైతే నీ భర్త నువ్వు స్వాధీనపరుచుకున్నావో నీ భర్త రక్షణకు నువ్వు అడ్డుగా నిలబడ్డావు. నా మాటలు నీకు అర్థమవ్వాలని కోరుకుంటున్నాను. నీ కుటుంబాన్ని నీ స్వాధీనపరుచుకుంటే నీ కుటుంబంలో అప్పులు తీరవు. నీ కుటుంబం కష్టాల నుంచి బయటకు రాదు. నువ్వు కన్నీళ్ళ నుంచి బయటకు రాలేవు. ఎప్పుడైతే నీ కుటుంబ బాధ్యతను మరి దావీదు కీర్తన 55:22 ప్రకారంగా నీ భారం యెహోవా మీద మోపు, అప్పుడు ఆయన నిన్ను ఆదుకొను, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడం రాయబడినట్టు ఈ రాత్రి నీ భారం ఏదైనా సరే నువ్వు దేవుని మీద మోపితే ఆయన నిన్ను ఆదుకోవడమే కాదు, నిన్ను రక్షించి బయటికి పంపించి ఆశీర్వదించబోతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి దేవుని ఉద్దేశం నిన్ను దీవించాలని, ఈ రాత్రి దేవుని ఉద్దేశం నిన్ను స్వస్థపరచాలి, ఈ రాత్రి దేవుని ఉద్దేశం నిన్ను అభిషేకించాలని, ఈ రాత్రి దేవుని ఉద్దేశం నలిగిన నీ జీవితాన్ని ఆశీర్వదించాలని, నువ్వు దీవించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు అనేకులకు మాదిరికరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. లోక సంబంధమైన వాటి కొరకు దేవునితో గడుపుతున్న సమయాన్ని వదిలిపెడుతున్నావు. బిడ్డ, నా 2 చేతులు నీకు దండం పెట్టి చెప్తున్నా, 2 చేతులు దండం పెట్టి చెప్తున్నా, 2 చేతులు నీకు దండం పెట్టి చెప్తున్నా. దేవునికి నువ్వు కావాలి. చాలామంది అనుకుంటారు, అయ్యా నేను దేవునికి ఎలా కాగలనని. నాతో పాటు చూడండి, దయచేసి నాతో పాటు చూడండి. బైబిల్ తీయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ జీసస్. లూకా రాసిన వార్త 8వ అధ్యాయం 18వ వచనం. లూకా రాసిన వార్త 8:18. కలిగిన వానికి 4:18 చదివితే ఒకసారి బాగుంటుంది. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువర్తమానం ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించును, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభు హితవత్సరము ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడని సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువే చెప్తున్నాడు. ఏమని రాయబడింది అక్కడ? చెరలోనున్న వారిని బయటకు తీసుకురావాలని, నలిగిన వారిని విడిపించాలని, అంతకంటే ఎక్కువగా చీకట్లో ఉన్నవారి వెలుగులోకి తీసుకురావాలని.
ఆశీర్వాదమైన లేని చోట ఇతవచ్చ సంవత్సరాన్ని ప్రకటించాలని, గుడ్డ జీవితం కలిగిన వారికి వెలుగునివ్వాలని, దిగంబరత్వం కలిగి పైపైనటువంటి బాహ్య జీవితం కలిగినటువంటి అనేక ఆత్మీయ గుడ్డితనంలో ఉన్న వారికి వెలుగును దయచేయాలని సాక్షాత్ యేసయ్య లోకానికి వస్తే చాలామందికి అర్థం కావట్లేదు దేవునికి హృదయం ఇవ్వడం. ఈ రాత్రి యేసుకు నీ హృదయాన్ని ఇవ్వకుండా ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోతే, యేసుక్రీస్తు రక్తం చేత కడగబడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే, నీ బాహ్య జీవితంలో మార్పు చెందకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నువ్వు నష్టపోతావు. అండి, యోబు గ్రంథం అనగా 5వ అధ్యాయం 6-7 వచ్చిన చదవండి ఒకసారి. యోబు గ్రంథం 5వ అధ్యాయం 6-7. యోబు గ్రంథం 5వ అధ్యాయం 6-7 వచనాలు. శ్రమ దూల నుండి పుట్టదు, భూమి బాధ భూమిలో నుండి మొలవదు, నిప్పు రవ్వలు పైకెగిరినట్లుగా నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. ఈ రాత్రి శ్రమ ధూళిలోంచి పుట్టదు బిడ్డ. శ్రమ అగ్ని కొలుల నుంచి నిప్పు రవ్వలు పైకెగిరినట్లు ఎగురుతున్నాయేమో నీ జీవితంలో. ఆ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నీ శ్రమలో నిన్ను విడిచిపెట్టడానికి కాదు దేవుడు వచ్చింది. దేవుని వాక్యం ఏం రాబడింది? తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవాలని రాయబడింది. ఆమేన్. ప్రతి ఒక్కరికి ఒక సిలువ ఉంటుంది. నాకు ఒక సిలువ ఉంటుంది, నీకు ఒక సిలువ ఉంటుంది. మెళ్ళ వేసుకునే సిలువల గురించి నేను మాట్లాడట్లేదు నాయన. మెళ్ళ వేసుకునే సిలువల గురించి నేను చెప్పట్లేదు. తన్ను తాను ఉపేక్షించుకొని పరీక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలని యేసు ప్రభు చెప్పాడు. అందరూ సిలువ ఎత్తుకొని నడిస్తే సిలువ వేసేవాళ్ళు ఎవరు? నా మాట మీకు అర్థమని కోరుకుంటున్నాను. అందరూ సిలువ ఎత్తుకొని నడిచారనుకోండి, ఇక్కడ వాళ్ళందరూ సిలువ ఎత్తుకొని నడిస్తే ఏమండి ఇంక సిలువ వేసేవాళ్ళు ఎవరు? కొంతమంది ఎందుకు నీకు వ్యతిరేకంగా ఉంటారు, కొంతమంది ఎందుకు నిన్ను అవమానపరుస్తుంటారు, కొంతమంది ఎందుకు నిన్ను విసర్జిస్తుంటారు, కొంతమంది ఎందుకు నిర్లక్ష్యపరుస్తుంటారంటే దేవుడు చాలాసార్లు నిన్ను వారి చేతికి అప్పగించడానికి కాదు, ఆ శ్రమలలో నిన్ను పరీక్షించడానికి దేవుడు కొద్దిసేపు మౌనంగా ఉన్నాడంతే. దేవుడు నిన్ను మౌనంగా ఉన్నాడు. అవును, మౌనంలో కూడా దేవుడు మహిమను దాచాడు నీకోసం. ఈ బంధువులు ఏం చేస్తారంటే ఒక పెద్ద బలమైన మేకు తీసుకొని వచ్చి ఈ చేతులకు పెట్టి ఫటా 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 అని కొడతారు. ఈ పక్క రక్త సంబంధాలు వచ్చి ఈ చేతుల మీద మేకులు పెట్టి కొడుతుంటారు. నీ అయిన వారు, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ ఆప్తులు ఒక బలమైనటువంటి మేకును తీసుకొని వచ్చి నీ కాళ్ళకేసి కొడుతుంటారు. ఒకప్పుడు ఎవరి రక్షణ కోసమైతే నువ్వు పరిగెత్తావో, ఎవరి రక్షణ గురించి బోధించడానికి వెళ్ళావో, ఎవరి కొరకైతే స్వస్థత కొరకు నువ్వు ప్రార్థన చేసావో, వాళ్ళు ఇప్పుడు తిరుగుబాటు చేసి విశ్వాసానికి ప్రతిగా విశ్వాసఘాతుకులయ్యి అనగా ప్రేమకు బదులుగా ప్రతీకారాన్ని, ద్వేషాన్ని చూపిస్తూ మనుషులను సిలువ వేస్తున్నారు కదా. ఈ రాత్రికాల సమయంలో చాలామందిని సిలువకు అప్పగించి కొడుతున్నారు, చాలామందిని అవమానపరుస్తున్నారు, చాలామంది నిన్ను చర్నాకోలు తీసుకొని నీ వీపంతా చీరేస్తున్నారు. శాతాను కూడా అనుకున్నది యేసు ప్రభుని సిలువ వేసినప్పుడు ఇక యేసుని మేము చంపేశాము, ఇక సిలువ వేసాము యేసు ప్రభునని. 3 రోజుల తరువాత నా యేసు క్రీస్తు ప్రభు సిలువలో నుంచి కిందకి దిగి పాతాళపు చరణ తీసుకొని పాతాళాన్ని అనగదొక్కి నజరేయుడైన యేసు క్రీస్తు నామములో మరణపు ముళ్ళును జయించి తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచాడు. మరణం ఆయన బంధించి ఉంచడం అసాధ్యం. మరణం ఆయన ఎదుట ఓడిపోయింది. మరణానికి ఇక బలం లేకుండా పోయింది. సిలువ శ్రమలన్నీ వెళ్ళిపోయాయి. అందుకే ఇంగ్లీష్ వర్డ్ రాయబడింది, వేర్ ఇస్ ద క్రూసిఫిక్షన్ ఇట్ విల్ కమ్స్ టు ద రిజరెక్షన్. ఎక్కడ సిలువ శ్రమలు ఉంటాయో అక్కడ పునరుత్థానపు శక్తి ఉంటుంది. భయపడద్దు బిడ్డ. నిన్ను ఎక్కడైతే సిలువ వేశారో, ఎవరైతే నిన్ను అవమానించారో, ఎవరైతే నిన్ను చర్నాకోలు తీసుకొచ్చి ఆ కొడాలతో నీ యొక్క వీపంతా చీరేసావో, ఎక్కడైతే నీ ముఖం మీద ఉమ్మేశారో, ఎక్కడైతే నిన్ను చూసి అనేక సార్లు అవమానకరంగా నిన్ను తిట్టారో, వాడి కన్నుల ఎదుట యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా నా దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నాడు. కొట్టండి చప్పట్లు. నా దేవుడు నిన్ను గొప్ప సేవకుని చేయబోతున్నాడు. నా దేవుడు నీ కుటుంబాన్ని గొప్ప చేయబోతున్నాడు. నా దేవుడు నీ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వబోతున్నాడు. నా దేవుడు నీ కుటుంబంలో ప్రతి ఏ పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఉన్న ఊర్లో ఇప్పటిదాకా నీ మాట ఎవరికి నచ్చకపోయినా ఆ యేసయ్య నీ నోటి మాటలు మార్చేయబోతున్నాడు. అందుకే నిర్గమకాండం 4వ అధ్యాయం 10-12 వచనం రాయబడింది, నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, నువ్వు ఏమి పలుకోవలసిన నోటికి తోడే ఉండి బోధించబోతున్నాను. ఇది నా దేవుడు నీ నోటి మాటలు తాకబోతున్నాడు. ఈ రాత్రి నా యేసయ్య నీ కన్నటి జీవితాన్ని బాగు చేయబోతున్నాడు. ఈ రాత్రి నలిగిన నీ జీవితాన్ని దేవుడు బాగు చేయబోతున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఇక్కడ కూర్చొని ఉన్నావో
ఆ స్థితిలోంచి దేవుడిని పైకి లేవనెత్తబోతున్నాడు. నాతో పాటు చూడండి దయచేసి. విశేషముగా దావీదు కీర్తన అనగా యోబు గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం. యోబు గ్రంథం 15:24వ వచనం. శ్రమయు వేదనయు వాణ్ణి బెదిరించును, యుద్ధము చేయుటకు సిద్ధపడిన రాజు శత్రువును పట్టుకున్నట్లు అవి వాణ్ణి పట్టుకొనునని రాయబడింది. ఈ రాత్రి నీ శత్రువు ఎవరో తెలుసా? నీ చుట్టూ ఉన్న పేదరికం. నీ శత్రువు ఎవరో తెలుసా? నిన్ను అవమానం చేస్తున్నటువంటి శాతానుడు. మనుషులు కాదు నీకు శత్రువులు. ఆ మనుషులు వెంబడుండి నిన్ను బంధిస్తూ నిన్ను బెదిరిస్తున్నారే, వారు నీకు శత్రువులు కాదు. వారి వెనకాల నుండి పనిచేస్తున్న దురాత్మలు నీకు శత్రువులు. ఈ రాత్రి నువ్వు ఏ పరిస్థితుల మధ్యలో సేవ చేస్తున్నావో, ఏ పరిస్థితి మధ్యలో నిట్టూర్పులతో నువ్వు వెసిలిపడిపోయావో, నీ పరిచర్య 4 గోడలకు పరిమితం కాదు, నీ కుటుంబం 4 గోడలకు పరిమితం కాదు. దేవుడు నీ బిడ్డలను దీవెనకరంగా చేసి పంపించబోతున్నాడు. దేవుడు నీ బిడ్డలను దీవెనకరంగా కాదు, అనేకులకు ఆశీర్వాదకరంగా చేయడానికి ఆయన నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందుకే దేవుని వాక్యం రాయబడింది అక్కడ. ఏమన్నా తెలుసా? ఆ యోబు గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనంలో, నా దేవుడట ఆ శత్రువుని చేతికి నేను అప్పగించడు. ఏ శ్రమ, ఏ వేదన అయితే నీ జీవితంలో శత్రువు వచ్చినట్టు వచ్చి నేను పట్టుకుంటుందో, ఆ శ్రమ అనే వేదన చేతికి, ఆ శ్రమ అనే శత్రువు చేతికి ఇక నీ జీవితం వెళ్ళదు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇంకొకసారి చెప్పండి. ఈరోజు నువ్వు ఎక్కడ బంధించబడ్డావో అక్కడి నుంచి విడిపించబడబోతున్నావు. ఎక్కడ నువ్వు లేయలేకపోతున్నావో ఆ పరిస్థితుల నుంచి దేవుడిని లేపబోతున్నాడు. ఎక్కడ నువ్వు కృంగిపోయి కూర్చున్నావో నీ కృంగుదల నుంచి దేవుడు గొప్ప విడుదల దయచేయబోతున్నాడు. ఒకరోజు నేను మందిరంలో పరిచర్య చేస్తున్నాను. ఒకప్పుడు చిన్న మందిరం. ఈ మందిరం చూస్తే నాకు పైనుంచి ఈ మందిరం చూస్తే నేను కళ్ళ నీళ్ళు పెట్టుకున్నా. ప్రభువా, ఇదే నా పరిచర్య ఒకప్పుడని. సరిగ్గా ఇంత మందిరమే ఉండేది, సేమ్ ఇలాగనే ఉండేది. రేకులే చుట్టూ స్లాబ్ లాగా గోడలు కట్టి పెట్టాం. ఆ మందిరంలో పరిచర్య చేస్తుంటే చాలామంది తక్కువ చేసి మాట్లాడారు. కానీ దేవుడు ఏ ప్రదేశంలో అయితే కొట్టివేయబడినామో, ఏ ప్రదేశం నెట్టివేయబడ్డామో, ఇప్పుడు దేవుడు అక్కడ దాదాపు ఒక 50 లక్షల రూపాయల మందిరాన్ని దేవుడు నిర్మించి గొప్ప పరిచర్యను జరిగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీది ఓడిపోయిన జీవితమే కావచ్చు, నీది కృంగిపోయిన జీవితమే కావచ్చు, నీది అలసిపోయిన జీవితమే కావచ్చు. అయితే ఈ రాత్రి యేసుకుని జీవితాన్ని ఇచ్చేయి. అందుకే దేవుని వాక్యం రాయబడింది. ఏమని తెలుసా? మన పాపాలు మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, సమస్త దుర్నీతి నుండి ఆయనను కడిగి శుద్ధీకరించి తప్పించి నడిపించబడుతున్నాడు. ఈ రాత్రి నువ్వు ఏ విషయంలో నమ్మదగిన వాడు కాకపోయావో ఆ విషయంలో నమ్మదగిన వాడుగా దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకో. నువ్వు అపనమ్మకస్తుడువా? నీ అపనమ్మకాన్ని దేవునికి ఇచ్చేయి. ఇప్పటిదాకా నువ్వు ఓడిపోయినావా? నీ ఓటమైన జీవితాన్ని దేవునికి ఇచ్చేయి. అందుకే మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం రాయబడింది, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి నిన్ను కడిగి పవిత్రుడు చేస్తుంది. ఈ రాత్రి యేసయ్య రక్తము నిన్ను కడిగి పవిత్రుడిగా చేయబోతుంది. ఎంత ఘోర పాపివైనా, ఎన్నిసార్లు పడి చెడిపోయిన వ్యక్తివైనా, ఎన్నిసార్లు కుక్క తన వాంతికి తిరిగి కక్కిందానే తింటూ తిన్నదాన్నే కక్కుతూ జీవితం అంతా వదిలేసిన పాపాన్ని మరలా పెనవేసుకుంటూ, వదిలేసిన పాపాన్ని మరలా చేస్తూ చాలాసార్లు యేసును బాహాటంగా సిలువ వేసిన వ్యక్తివైనా, రాత్రి ఎన్నిసార్లు నువ్వు పాపమునకు లోనే అనేకసార్లు క్రీస్తుకు వ్యతిరేకంగా పరిగెత్తిన వ్యక్తివైనా, ఈ రాత్రి నా యేసయ్య ఇక్కడ నిలిచి ఉన్నాడు. ఆయన రక్తము చేత నీ ప్రతి పాపాన్ని కడిగేయబోతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. నీ ప్రతి పాపాన్ని కడిగేయబోతున్నాడు. నీ ప్రతి బాహ్య జీవితాన్ని, అంతర్ జీవితాన్ని ఆయన కడిగి శుద్ధీకరించబోతున్నాడు. ఈ రాత్రి యేసుకు నువ్వు కావాలి. యేసు నిన్ను కోరుకుంటున్నాడు. ఒకవేళ నా ఈ మాటలు నువ్వు కాదని వెళ్ళిపోతే, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం రాయబడింది, అందుచేతనే పాతాళము అపరిమితంగా నోరు తెరిచి పెట్టుకున్నది, అందులో గనులు, సామాన్యులు, ఘోషయ్యవారు, హర్షించేవారు అందులో పడిపోతున్న రాయబడింది. ఈ రాత్రి నువ్వు వెళ్ళాల్సింది పరలోకాన్ని కానీ పాతాళానికి కాదు. ఈ రాత్రి నువ్వు వెళ్ళాల్సింది పరలోకానికి. అయితే పాతాళం వైపు నీ ప్రయాణం ఉంటే ఈ రాత్రి నీ దిశ మార్చుకో యవనస్తుడా. చిన్న చిన్న వాటి కోసం నువ్వు దేవుని పక్కకు పెడుతున్నావు. చిన్న చిన్న వాటి కోసం నువ్వు యేసును చాలాసార్లు బాహాటంగా నాకు తెలియదు అన్నట్టుగా సిలువ వేస్తున్నావు. ఈ రాత్రి సంపూర్ణంగా నీ జీవితాన్ని యేసు ప్రభుకి ఇవ్వు. సంపూర్ణంగా యేసుకు నీ జీవితాన్ని ఇవ్వు. నువ్వు ఎంత ఘోర పాపివైనా, నువ్వు ఎన్నిసార్లు పడిపోయిన వ్యక్తివైనా, ఎన్నిసార్లు నీ జీవితం అంతా చీ అని అనిపించుకుంటున్నా, నా యేసయ్య నిన్ను
ఒక్కసారిగా కడిగి తన రక్తంతో శుద్ధి చేసి సింహాసనం మీద కూర్చోబెట్టబోతున్నాడు. ఈ రాత్రి యేసు నిన్ను సింహాసనం మీద కూర్చోబెట్టాలనుకుంటున్నాడు. ఆయన ఉద్దేశం అంటే తెలుసా? చదవండి నాతో పాటు, ఇప్పుడు దయచేసి నాతో పాటు చదవండి దయచేసి. దావీదు కీర్తన ఆ మాట చదివి ప్రార్థన చేసుకుందాం. 11:4 దావీదు కీర్తన 11:4. 11:4 యెహోవా మధ్య భాగంలో చదువుతావు బిడ్డ. ఆకాశం ఆయన నరులను కనులారా చూచుచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలిస్తున్నాడు. ఈ రాత్రి దేవుడు తన కనుదృష్టి చేత నిన్ను పరిశీలిస్తున్నాడు. 139 దావీదు కీర్తన 2-3 రాయబడింది, ఆయన మనుషుని యొక్క ఆంతరం ఎరిగినవాడు. మన నోటి మాట నాలుకకు రాకమునిపే మన మాటను గ్రహించిన దేవుడు. మన తలంపులు పుట్టుక మునిపే మన తలంపులు ఎరిగిన దేవుడు. యోహాను సువార్త 2వ చివరి వచనం రాయబడింది, ఆయన మనుషుని ఆంతరం ఎరిగినవాడు. ఏ మనుషుని గురించి ఆయనకి చెప్పనక్కర్లేదు. ఈ రాత్రికి యేసు నీ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయనకి. ఎందుకంటే ఆయన నీ బ్రతుకేందో ఆయనకు తెలుసు, నా బ్రతుకేందో కూడా తెలుసు బిడ్డ. నీ బ్రతుకు నా బ్రతుకు యేసుకు తెలుసు. ఎవరు ఆయనకి రికమెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరు ఆయనకి నీ గురించి నా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నీకోసం సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టాడు, నీకోసం చనిపోయాడు, నీకోసం వ్యసనాక్రాంతుడిగా మార్చబడ్డాడు. నీకోసం ఆయన వ్యసనాక్రాంతుడిగా మార్చబడ్డమే కాకుండా వ్యాధిగ్రస్తుడిగా శిక్ష అనుభవించాడు. నేరం చేయని యేసుక్రీస్తు ప్రభు నేరస్తునిగా ఎంచబడ్డాడు. పాపము చేయని యేసు, పాపమెరగని యేసు పాపుల మధ్యలో వేలాడాడు. నీకోసం గాయపరచ